ఖమ్మంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బాల్సని లక్ష్మీనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు వస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేసుకొని మన దేశం అనేక రంగాల్లో ముందుకు పోతా ఉంది. ఇంకా 74 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం సాధించాల్సినటువంటి లక్ష్యాలని ఇంకా చేరుకోలేకపోయినా ఇంకా అనేక రంగాల్లో మనం ముందుకు పోవాల్సింది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వెనుకబడిన వర్గాలకు ఇంకా అభివృద్ధి ఫలాలు అందాల్సింది అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ రోజు గణతంత్ర దినోత్సవాన్ని చాలా గొప్పగా నిర్వహించుకుంటా ఉన్నారు. దేశమే గర్వపడే విధంగా నిర్వహించుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు మేము భారత రాష్ట్ర సమితి ఆఫీస్ లో మొట్టమొదటి 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు వస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేసుకొని మన దేశం అనేక రంగాల్లో ముందుకు పోతా ఉంది. ఇంకా 74 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం సాధించాల్సినటువంటి లక్ష్యాలని ఇంకా చేరుకోలేకపోయినా ఇంకా అనేక రంగాల్లో మనం ముందుకు పోవాల్సింది. అదేవిధంగా ఈ